నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా సినీ ఆనిముత్యాలు. చిగుబుకు రైలే అంటూ తన అందంతో వెండితెరను ఊర్రతలూగించిన నటి ఆమె. పండు ముసలివాడు సైతం ఈల వేసి గోల చేసేలా సొగసుగల సంపంగి. సిక్కోలు చిన్నదిగా టాలీవుడ్ కు పరిచయమై కోలీవుడ్ లో స్టార్ స్టేటస్ దక్కించుకున్న బ్యూటీ. అప్పుడప్పుడు తెలుగు సినిమాలలో నటించి మాతృభాషపై ప్రేమ చూపించుకున్న తార. వివాహ బంధం విఫలమైన, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురైనా చలించని ధీర వనిత. మనోధైర్యంతో అటు చిత్రసీమలో ఇటు నిజ జీవితంలో నిలిచి గెలిచిన తార. ఆవిడే మన అందాల నటి తాడిమల్ల గౌతమి. సినీ ఆనిముత్యాల్లో భాగంగా గౌతమి గురించి నేడు తెలుసుకుందాం. గౌతమి పూర్తి పేరు తాడిమల్ల గౌతమి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో 1969 జూలై 2న జన్మించారు. తండ్రి టిఆర్ శేషగిరిరావు, తల్లి వసుంధరాదేవి పాథాలజిస్ట్ కాగా తండ్రి టిఆర్ శేషగిరిరావు రేడియేషన్ ఆంకాలజిస్ట్ కమ్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా. అప్పట్లోనే కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలను విదేశాల నుంచి తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేశారు. ఉద్యోగరీత్యా శేషగిరిరావు పలు ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో గౌతమి ఫస్ట్, సెకండ్ క్లాసులు వైజాగ్ లోనే చదివారు. థర్డ్ స్టాండర్డ్ కేరళలో పూర్తి చేశారు. తర్వాత బెంగళూరులోని బిషప్ కాటన్ బాలికల పాఠశాలలో చదివారు. చిన్నప్పటి నుంచి చదువులో చాలా యాక్టివ్ గా ఉండేవారు గౌతమి. దీంతో గౌతమి చిన్నప్పుడే డాన్స్, సంగీతం వంటివి నేర్చుకున్నారు. అలా ఇంటర్ పూర్తి చేసిన గౌతమి తర్వాత మెడిసిన్ చదవాలనుకున్నారు. కానీ తల్లిదండ్రుల సూచనతో తన ఆలోచనలు మార్చుకుని ఇంజనీరింగ్ లో చేరాలని డిసైడ్ అయ్యారు. అలా విశాఖపట్నంలోని గీతం ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అయ్యారు గౌతమి. ఇక్కడ తన కెరీర్ మలుపు తిరిగింది. వాస్తవానికి గౌతమి కుటుంబానికి సినీ రంగంతో ఎలాంటి అనుబంధం లేదు. అయితే నిర్మాత, నటుడు, డైరెక్టర్ విజయ్ చందర్ గౌతమి తండ్రి శేషగిరిరావుకు బంధువు. దీంతో తాను తీయబోయే దయామయుడు సినిమాలో గౌతమి నటించేలా ఒప్పించాడు. అలా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు గౌతమి. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్, భానుప్రియతో కలిసి శ్రీనివాస కళ్యాణం చిత్రంలో కనిపించారు. అటు తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా గౌతమికి పిలుపొచ్చింది. దీంతో రజనీకాంత్, ప్రభు నటించిన గురుశిష్యం చిత్రంలో నటించి తమిళ పరిశ్రమకు పరిచయం అయ్యారు. తర్వాత మోహన్ లాల్ సరసన హిస్ హైనెస్ అబ్దుల్లా అనే సినిమాలో నటించి మలయాళంలో ఎంట్రీ ఇచ్చారు. ఆ నెక్స్ట్ మమ్ముట్టితో అరవింద్ స్వామి ధ్రువం అనే చిత్రంలో, జయరామ్తో అయలతే అదేహం సినిమాలో నటించారు. ఇలా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలో వరుసగా నటించారు. భాషతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఏలు సుట్టిన కోటే, చక్రే జమన్రు, చెలువ వంటి కన్నడ చిత్రాలతో పాటు ప్యార్ హువా చోరీ చోరీ, ఆద్మీ, జాంతకి అదాలత్ వంటి హిందీ సినిమాలోనూ నటించారు. త్రిమూర్తి, ధాల్, హైవాన్, అపూర్వ సగోదరార్ఘల్, రాజో చిన్న రోజా, పడక్కారన్, ఊరువిట్టు, ఊరువంతు, నమ్మ ఊరు పువాత, ధర్మధురై, నీ పతినాన్ పతి, రిక్షా మామ, తేవర్ మగన్, హానెస్ట్ తేజ్, నమ్మవర్ కురితిపునల్, ఇరువురు వంటి తమిళ, కన్నడ చిత్రాల్లో కథానాయికగా ఓ వెలుగు వెలిగారు. ముఖ్యంగా తెలుగు సినిమాల విషయానికొస్తే దయామయుడు, శ్రీనివాస కళ్యాణం, తర్వాత పృథ్వీరాజ్, అగ్గిరాముడు, అన్న, విచిత్ర సోదరులు, అన్నదమ్ముడు, డియర్ బ్రదర్, క్రోధం వంటి సినిమాలో నటించారు. అయితే 1993లో వచ్చిన జెంటిల్ మ్యాన్ చిత్రం గౌతమికి మంచి పేరు సంపాదించి పెట్టింది. ప్రభుదేవతో కలిసి చిక్కుబుకు రైలే అనే స్పెషల్ సాంగ్ లో సందడి చేశారు గౌతమి. కేవలం అతిథి పాత్రలు కనిపించిన తెలుగు ప్రేక్షకుల మనసు దోచేశారు. ఖైదీ అన్నయ్య, బొబ్బిలి రాయుడు, రత్నగిరి అమ్మోరు, స్కంద, కృష్ణరామ వంటి చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు చేశారు. చివరిగా అన్ని మంచి శకనంలో తెలుగు సినిమాలో కనిపించారు. సినిమాలే కాదు, తమిళ సీరియల్స్ లోనూ, టీవీ షోలలోనూ సందడి చేస్తున్నారు గౌతమి. కమల్ హాసన్ నటించిన కొన్ని చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గాను సేవలందించారు. 2008లో వచ్చిన దశావతారం మూవీకి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా అవార్డును అందుకున్నారు గౌతమి. గౌతమి వ్యక్తిగత విషయానికొస్తే 1998లో సందీప్ భాటియా అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. గౌతమి భాటియా దంపతులకు సుబ్బలక్ష్మి అనే కుమార్తె 1999లో జన్మించింది. అయితే కుమార్తె పుట్టిన తర్వాత అంటే 1999లోనే భాటియా నుంచి విడాకులు తీసుకున్నారు. కొన్నాళ్ళు ఒంటరి పోరాటం చేశారు. తర్వాత 2005 నుంచి 2016 వరకు నటుడు కమల్ హాసన్ తో రిలేషన్షిప్ లో ఉన్నారు. 2016లో కమల్ తో కూడా తన బంధాన్ని ముగిస్తున్నట్టు గౌతమి తన బ్లాగ్ లోనే ప్రకటించారు. ఇన్ని వివాదాల మధ్య కెరీర్ ను సాగించిన గౌతమి సేవా గుణంలోని శభాష్ అనిపించుకున్నారు. 35 ఏళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్ తో పోరాటం చేసిన గౌతమి తర్వాత కోలుకున్నారు. ప్రస్తుతం క్యాన్సర్ రోగులకు సహాయం చేసేందుకు లైఫ్ అగైన్ ఫౌండేషన్ ని స్థాపించారు. ఈ లైఫ్ అగైన్ ఫౌండేషన్ క్యాన్సర్ రోగులకు ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా యోగా, ప్రత్యామ్నాయ చికిత్స వంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. లైఫ్ అగైన్ ఫౌండేషన్ మొబైల్ ఆసుపత్రులను కూడా నడుపుతోంది. అంతేకాదు ఉన్నత విద్య కోసం అండర్ ప్రివిలేజ్డ్ విద్యార్థులకు స్పాన్సర్ చేస్తోంది. ఇంతటి సేవాగుణం కలిగిన గౌతమి 1997లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎల్కే అద్వానీ నాయకత్వంలో బీజేపీ పార్టీలో చేరారు. ఆ సమయంలోనే ఏపీ, కర్ణాటక, తమిళనాడులో అటల్ బిహారీ వాజ్పేయి కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. గౌతమి సేవలను గుర్తించిన బీజేపీ అధిష్టానం 2021లో రాజపాలయం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించింది. అయితే తన ఆస్తులను దోచుకున్న వ్యక్తికి బీజేపీ సీనియర్ నేతలు సహాయం చేస్తున్నారని ఆరోపిస్తూ 2023 అక్టోబర్ 23న పార్టీకి రాజీనామా చేశారు. 2024 ఫిబ్రవరి 14న ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్రా కజగంలో చేరారు. ప్రస్తుతం
ఏఐఏడీఎంకే పార్టీలోనే కొనసాగుతున్నారు. వెండితెర, బుల్లితెరతో పాటు అటు రాజకీయాలు, ప్రజాసేవలోనూ మల్టీ టాలెంటెడ్ గా రాణిస్తున్న గౌతమి జీవితం మరింత సాఫీగా సాగాలని కోరుకుంటూ నేటి సినీ ఆణిముత్యాలకు సెలవు తీసుకుందాం. ఇది వాల్టి సినీ ఆణిముత్యాలు. మరో నటి ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూత మీడియా.